హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు ఎండుమిర్చి టొమాటోతో రోటి పచ్చడి చేస్తున్నానండి. కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం పదండి. ఒక 5 టమాటాలు, కొంచెం చింతపండు, ఒక ఆనియన్, కావలసినంత ఉప్పు, కొంచెం కరివేపాకు. కారంకి కావలసినటువంటి పదార్థాలు ఒక 10-11 ఎండుమిర్చి, ఒక 3/4 స్పూన్ జీలకర్ర, ఒక 1 స్పూన్ ధనియాలు, ఒక వెల్లుల్లి. వీటిని కడుక్కొని బాగా కట్ చేసుకొని ఒక పాత్రలో వేసుకొని ఒక 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఒక 3-4 మినిట్స్ మగ్గించుకోవాలండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వలన నాకు మరెన్నో వీడియోస్ చేయాలనే ఆలోచన పుడుతుంది ఫ్రెండ్స్. దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉడికేటప్పుడు ఒక పొట్టు తీసినటువంటి 8-9 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం చింతపండు మనం ఇందాక చూసి పెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు వేసుకొని ఇంకొక ఎక్స్ట్రా జీలకర్ర, ఇంకొక హాఫ్ స్పూన్ ఈ యొక్క టొమాటో ముక్కల్లో వేసుకోవాలండి. ఇందాక చూసినటువంటి జీలకర్ర అది కారంలోకండి. జీలకర్ర వేసుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 3-4 నిమిషాలు సిమ్లో పెట్టి అలా మగ్గించుకోవాలండి. ఇది బాగా మగ్గిన తర్వాత ఒక 3-4 నిమిషాలు ఆగి దింపేసుకొని చల్లారి పెట్టుకోవాలండి. ఈలోపు మనం ఇందాక చూసినటువంటి కారం వాటిని బాగా ఫ్రై చేసుకొని దానితో కారం రోట్లో వేసుకొని దంచుకొని అందులో ఈ యొక్క చల్లారినటువంటి టమాటో మిశ్రమాన్ని వేసుకొని దంచుకోవాలండి. నేను చట్నీ దంచే ఆ యొక్క చిన్న క్లిప్ అయితే మిస్ అయిందండి, ఏమీ అనుకోవద్దు. ఇలా దంచుకున్న తర్వాత ఎంతో టేస్టీగా రుచిగా ఉండే టమాటో ఎండు కారంతో చేసినటువంటి పచ్చడి రెడీ అయింది.